ఎలా ఉన్నావు? ఏ ఊరు సురేష్ ఇది? మాది నరమపాడు అండి. నరమాలపాడు. ఏ ఊరు, ఏ జిల్లా? గుంటూరు డిస్టిక్ అండి. మా జిల్లా. ఏమయ్యా మా జిల్లాలో మగాళ్ళు ఎవరు మంచివాళ్ళు లేరా? అందరూ ఫైటర్లేనా? కూర్చో సురేష్, దా. నీకు ఏ హీరో అంటే ఇష్టం? నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం సార్. అంటే నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. మళ్ళీ అల్లు అర్జున్ మరి చాలా నిజాయితీగా ఉంటాడు కదా, భార్య తప్ప వేరే అమ్మాయి ఇంకా చూడ్డావు. అవును సార్. సంతోషంగా భార్యతో ఉంటాడు, అవునండి, బ్రహ్మాండంగా ఉంటాడు. నువ్వెందుకు నాన్న అల్లు అర్జున్ ఫ్యాన్వి, మరి ఎందుకమ్మా భార్యను మోసం చేస్తున్నావు? ఏం చేశాను చెప్పమనండి. కాదు, ఆమె ఒక మాట చెప్తాను నేను నాన్న. చెప్పండి. ఆమె ఏం చేసిందో చెప్పనన్నావు కదా, నువ్వు ఆల్రెడీ వేరే అమ్మని చేసుకున్నావా? చేసుకున్నా సార్. ఎందుకు చేసుకున్నావు చెప్పు. వెయిట్ చేస్తే రాలేదండి, వాళ్ళు ఎవరు నాకు తెలియదు కాబట్టి నేను మ్యారేజ్ చేసుకున్నా సార్. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్ని కళ్ళలై ఇచ్చాయి కన్నీళ్ళు, అయ్యో పాపం ఇదేం శాపం. అలా 3 పెళ్ళాల మధ్య గొడవ అయితే వెయిట్ చేసిన ఒక రోజు రాకపోతే, 2వ రోజు రాకపోతే, 1 నెల రాకపోతే, 3వ నెల రాకపోతే ఎవడన్నా పెళ్ళాన్ని వదిలేసేసి వెళ్ళిపోతారు నాన్న? సంవత్సరంన్నర ఉన్నానండి. అమ్మాయిని అడిగానండి. అడిగితే నేనైతే రాను, నీ ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను కూడా ఎన్నోసార్లు బెదిరించానండి, అట్టనే వచ్చిద్దని. అలా కూడా రాలేదండి. అప్పుడు చేసుకోమందండి. నీ ఇష్టం, నేను చేసుకోను కదండి. మరి చేసుకున్నాను సార్. చేసుకుంటే విడాకులు చేసుకోవాలిగా? అవును సార్. మరి ఎందుకు ఇలా విడాకులు? అంటే విడాకులు అంటే వాళ్ళు ఏడున్నారో తెలియదు కదండి. తను కరెక్ట్గా నాతో ఉండదండి. సంతోషం ఉండదు, నవ్వు ఉండదు. అసలు నీ భార్యతో నువ్వు కాపురమే చేయలేదా? ఉన్నామండి. మరి కాపురం చేసావు కదా నాన్న. కాపురం చేయకపోతే ఫస్ట్ నుంచి నీ దగ్గర రానిపోతే, నువ్వు నాకు ఇష్టం లేదు పో అంటే బయటకు వచ్చి. నేను వద్దనలేదు కదండి అప్పుడు. మొన్న అది కదండి, 3 ఏళ్ళు అవుతుందండి. ఇప్పుడు వచ్చి నా అమ్మగుడి కావాలని అనే బదులు అప్పుడు నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి అప్పుడు వచ్చి నా అమ్మగుడి కావాలంటే నేను దగ్గర తీసేవాడిని కదండి. అవునా? వద్దన్నాను కదండి. నువ్వు నిజాయితీపరుడివే. నేను వద్దను కదండి. వచ్చిన డౌట్ నాకు. చెప్పండి సార్. నువ్వు మెత్తగారింట్లో ఉన్నప్పుడు ఒకసారి నువ్వు వేరే అమ్మాయితో ఫోన్ మాట్లాడుతుంటే మీ మామయ్య పట్టుకున్నాడా లేదా? అత్తగారింటి కాడ కాదండి, నా ఇంట్లో ఉంటుంటేనే. అమ్మాయి కాదండి, మా ఫ్రెండేనండి. కాదు నాన్న, నీ ఫ్రెండ్ అంటే అమ్మాయి నీ ఫ్రెండా? కాదండి, మా ఫ్రెండ్ అండి. అంటే నువ్వు అబ్బాయితో మాట్లాడుతుంటే మీ మామ అనుమానించాడా? అంతేనండి, వాళ్ళకి వినలేదు కదండి. అసలు నీకు ఏ అమ్మాయితో పరిచయం లేదు? లేదండి. కూర్చో, చెప్తా, మాట్లాడతా చెప్తా. కూర్చో అట్టాలు. నువ్వు తగాద పెట్టుకోమాకు నాన్న. సురేష్, ఇలా కావాలనుకుంటున్నావు నీ జీవితం, అంతేనా? నువ్వే తప్పు దిద్దుకొని ఇద్దరితో బాగుంటాను, ఎవ్వరికి అన్యాయం చేయను అనే పద్ధతిలో ఒక చోట ఉంటాను అనేది నీ ఉద్దేశం. ఇది ఫిక్సేగా? ఇప్పుడు నా అమ్మాయి నేను అడగాలి. నాన్న బయట కూర్చో. మళ్ళా వాళ్ళిద్దరు ఎవరు? మా అత్తయ్య, మా మామయ్య. అంతే. మేన్ అమ్మ నాన్న కాదు, మెత్తయ్య మీ మామయ్య. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నా కన్న తండ్రి కన్న తల్లితో సమానమేగా. మరి ఎందుకు వెళ్ళా? పంపించారు. పంపితే వెళ్తావా? వద్దని పంపించారు. ఇప్పుడు వద్దంటారు, వెళ్ళిపోతావా? నేను ఎందుకు వెళ్తాను? అందుకనేగా మీరే దేవుడు అని చెప్పి మీ కాడికి వచ్చారు. అమ్మా, సమస్య వాళ్ళది, బతుకుండాల్సిన వాళ్ళు. ఇక వద్దు నాన్న. అమ్మాయి నువ్వురా, అడుగుచ్చు. చెప్పు నాన్న, నువ్వు ఏం చెప్తావు చెప్పు. ఇప్పుడు వచ్చింది అమ్మాయి, వచ్చి సంసారం చేస్తుండ్రు. అసలు బాగా వాళ్ళకిద్దరికి బాగోట్లా. అమ్మ కొంచెం ఆడంగా ఉందండి, కామెలు బాగోలేకపోతే అనుకుంటుంటాం కదా. మిమ్మల్ని ఇక్కడ మన ఊళ్ళోనే ఉంటున్నారు. మిమ్మల్ని కూడా జ్వరం తగులుతుందమ్మా, కొంచెం మిమ్మకి ఆడ ఉండు అన్నాను. నీకు ఎందుకు జ్వరం తగిలితే ఎందుకు నీ కూతురు అయితే పంపిస్తావట? కూతురు కాదు, ఎక్కడే ఉంటున్నారు, దగ్గరే ఉంటున్నారు. కాదు, నువ్వు బొమ్మంటేనే వెళ్ళింది ఆ పిల్ల. అమ్మ నువ్వేమన్నా, నీ పేరేంటి నాన్న? నా పేరు కోటమ్మ సార్. కోటమ్మ, నువ్వు ఫస్ట్ కరెక్ట్ నిజం చెప్పావు, తర్వాత అబద్ధం చెప్పేది. అమ్మ నీకు ఉంటూ ఇద్దరికి బాగలేదు కదా, నువ్వు మెమ్మగారింటి కొన్నాడు ఉండమ్మా అన్నావు. ఫస్ట్ పంపించింది నువ్వే, కాదు నువ్వే అనిపించాలి. ఫస్ట్ నువ్వే పంపించావు కదా. నువ్వు చెప్పకుండా ఆమె వెళ్తానల్లా.
తప్పు నీదే. ఈ అమ్మాయిని పంపించి ఆమె చెంట కట్టావు కొడుకుని, అంతేనా? నువ్వు ఎందుకు పంపించావు బిడ్డని? జ్వరం తగిలితే కోడలు పుట్టింటి ఎవరైనా పంపిస్తారా? ఎందుకున్నాను ఎడంగా? నువ్వు విడదీశావు. ఎందుకున్నాను ఎడంగా? నువ్వు జ్వరం తగిలితే నువ్వు మూడు దూరం కుట్టావా? ఫస్ట్ పిట్టింగ్ పెట్టింది మీరు, ఆ కుటుంబంలో నిప్పులు పోసింది మీరు. అందుకని ఎవ్వరు నొప్పి లేకుండా ఇష్యూ చేసుకోవాలి. ఇగో ఇది శుభ్రంగా ఉండాలంటే నీ చేతిలో ఉంది అమ్మాయి, నీ చేతిలో ఉంది. ఇక్కడ కూర్చో. నీకు పిల్లలు పుట్టారు. నీ పిల్లలు పుట్టిన తర్వాత నీ పిల్లలు పొరపాటు చేస్తారు, నన్ను తప్పు దిద్దుతావా లేదా? దిద్దుతాను. గ్యారెంటీ దిద్దుతావు కదా? దిద్దుతాను. నువ్వు కూడా ఏమైనా పొరపాటు చేశావు అనుకో, మీ అమ్మా నాన్న దిద్దుతారు కదా? దిద్దుతారు. అలాగే నీ మూడు కూడా పొరపాటు చేశాడు, ఎలా దిద్దుతావు? ఆ అమ్మాయి మా అమ్మాయితో ఉండాలంటే నేను ఉండను. నువ్వు కూడా ఆ అమ్మాయితో ఉండాలంటే కాదు, చెప్పకుండా వన్నీ వెళ్ళిపోయి. ఆనాడు ఏమన్నా పెళ్లి చేసుకునేటప్పుడు నీకు సౌత్ని తీసుకొస్తాను, నేను పెళ్లి చేసుకుని అప్పుడు ఉంచుతానని నాతో చెప్పి నా మెళ్ళ తాళి కట్టి నా పక్కలో ఏం పడుకోలేదు ఆ రోజు. అంతేనా? అంతేగా మరి. మరి నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీ దూరంగా ఉండను, పద్దా కలిసి ఉంటానని నువ్వు అన్నావా? మధ్య మధ్యలో పుట్టింటికి వెళ్ళిపోతాను, రైలు ఎక్కాను అంటావా? వాళ్ళు పంపిస్తే నేను వెళ్ళాను. ఎందుకు వెళ్తావు? పంపిస్తే ఇప్పుడు పంపించారు, వెళ్తావు మరి? ఇప్పుడు ఎందుకు పోతాను నేను? అప్పుడు ఎందుకు వెళ్ళా? వాళ్ళు పంపించారు, వద్దని పంపించి జ్వరం అని చెప్పి పంపించి వద్దని అన్నారు. ఏనాడైనా వచ్చి అమ్మాయి నా ఇంటి ముందుకు రా అని చెప్పి ఏనాడైనా అత్త ఆ మడిసి ఫోన్ లో మాట్లాడింది? అసలు ఏ రోజన్న ఫోన్ లో మాట్లాడిందో? కోళ్ళ ఎన్నైతే ఏమైంది? రా నువ్వు రా, నా కొడుకు అద్దా అన్నాడు అనుకో, నా ఇంటి ముందుకు రా, వచ్చి చూసుకుంటానంటే నేను ఎందుకు రాను? ఏనాడైనా అన్నావా? ఏనాడైనా వచ్చి అన్నావా? నువ్వు రమ్మన్నావు, సరే. నువ్వైతే నేను ముందాకి చచ్చిపోతా, నేను వేరే అమ్మాయిని చేసుకోవాలి. అమ్మ రమ్మని నీకెందుకు నా పిల్లగాని? అట్లా కాదు, ఇప్పుడు నువ్వు ఫోన్ రమ్మన్నావు కానీ మాట్లాడు. నువ్వు ఫోన్ లో రమ్మని పిలిచావు కానీ నువ్వు ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి ఇప్పుడు అడిగావు. నువ్వు ఇంటికి వచ్చి పెద్ద మనిషిని తీసుకొని వచ్చావా? నలుగురు తీసుకొని వచ్చావా? నలుగురు అంటే అన్నాడు, నీ కొడుకు వద్దంటే ఉన్నాడు ఇంట్లో పెట్టుకొని. రాలేపోయి నువ్వు పంపిద్దావు, నాతో అనలేదు కను, నాతో అనలేదు కను. నువ్వు అన్నావా నాతో రమ్మని? బాబుట్టిన కాంచి ఇంక ఇంట్లో కోసం ఫుల్గా తాగేస్తాం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడండి. నీకు ఏ వయసులో పెళ్ళయింది? 13 సంవత్సరాలకు సార్. 50 వదిలేసాక నాకు టెన్షన్ ఎక్కువైపోయి కాలు చేతులు పడిపోయానండి. ఇలా వదిలేసి వెళ్ళిపోయాడండి. 2 పెళ్లి చేసుకున్నాడు. రోజు ఇంకా ఏదో గొడవ అండి ఇంట్లో. ఆవిడతోనే మాట్లాడుతాం, ఆవిడ దగ్గర ఉంటామండి. ఆ అమ్మాయి తెలీదా నువ్వు భార్య ఉన్నావని? తెలిసే చేసుకుందండి మ్యారేజ్. ఇలాంటి భార్యని నువ్వు వదిలిపెట్టి ఎందుకు పారిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు? శుభ్రంగా ఉండమంటున్నావు, శుభ్రంగా ఉంటల్లా. నువ్వు శుభ్రంగా ఉండను అన్నదానికి 3 సార్లు హైదరాబాద్ వెళ్ళిన దానికి 3 ముళ్ళు తెప్పేస్తావా? అమ్మాయి పిచ్చిది, అమాయకురాలు, అందంగా లేదు, ఇంకో మంచి అమ్మాయి దొరికింది, వేసి పారేసావు. అలా ఏం కాదు సార్. ఇద్దరు గణేశావు. ఒకసారి ఆమె ముఖం చూడు. అది కూడా నటనే సార్, అంతా నటన సార్. నటనా? అవును సార్. అది నీదంటే నిజం. నువ్వు పర్ఫెక్ట్ జట్లు మనవి. దానికోసం చేసుకోలేదు సార్, నాకు వండి పెట్టి దిక్కు కోసం చేసుకున్నాను సార్. అన్నం కోసం పెళ్ళాన్ని చూసుకున్న వాడివి అన్నమే తినాలి కదా, మరి పెళ్ళాన్ని ఆమె తినేసావు. నీ మొగుడు వేరే ఒక అమ్మాయిని తీసుకొస్తే నువ్వు ఉంటావా? బిడ్డలు ఎందుకన్నా, బిడ్డలు కనపోతే నువ్వు నిజాయితీపడి ఒప్పుకుంటాను నేను. తనకు పెళ్ళైందని చెప్పాడా? చెప్పలేదు, తెలదండి. మననే ప్రపంచం మొత్తం చూస్తున్నారు. అందుకని నువ్వేం అడగాలంటే నీ భర్తని ఎందుకు నన్ను మోసం చేశావు అని అడుగు. ఇంత మోసం చేశారు మరి, పెళ్లి ఉండగా అప్పుడు ఇవన్నీ వండి పెట్టే చేయలేనప్పుడు మేము ఎటు మరి